వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి ప్రారంభమైన రంజాన్ ఉపవాస మాసం. మసీదుల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్న GHMC అధికారులు. మూడు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. పోటీకి సిద్ధమవుతున్న పలువురు ఆశావాహులు. రాష్ట్రంలో అంతకంతకు పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు. వడదెబ్బలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 మృతి. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనానికి బారులు తీరిన జనం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూసి ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ మాసం. ఆకాశంలో నెలవంక కనిపించడాన్ని బట్టి రంజాన్ మాసం ఆరంభం నిర్ణయిస్తారు. ఈసారి రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమవుతుందని హైదరాబాద్లోని రుహియతే హిలాల్ కమిటీ పేర్కొంది. ఆదివారం నాడు నెలవంక దర్శనం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ అధ్యక్షుడు మౌలానా కుబ్బుల్ పాషా కత్తారి తెలిపారు. సోమవారం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ఆరంభానికి మంగళవారం అనువైనదిగా ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ ఉపవాసాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ రోజు నుంచి ముస్లిం సోదరులు ఉపవాసాలు ప్రారంభించారు. మసీదుల వద్ద నమాజ్ చేసుకోవడానికి మసీదు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు వేసవి కావడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి ఏర్పాట్లు, విద్యుత్ సౌకర్యం లాంటి సదుపాయాలు చేసింది. తెలంగాణలో ఖాళీ అయిన 3 స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 31న రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. మే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 17 కాగా మే 31న పోలింగ్ జరగనుంది. జూన్ 3న ఓట్ల లెక్కింపు జరగనున్న సమాచారం. కాగా పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఆయా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గత డిసెంబర్లో కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రచండ భానుడి ఉగ్రరూపానికి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. దీంతో వడగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగాలుల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగరాజుపల్లిలో ఒకరు, తిమ్మాపురంలో మరొకరు ప్రాణాలు కోల్పోగా, భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాలలో ఒకరు, రామన్నగూడెంలో ఇంకొకరు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు విడిచారు. నల్గొండ జిల్లా సౌలి గౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి, భైరవునిబండ గ్రామాలకు చెందిన 2 మృతి చెందగా, సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో ఉపాధి పని అనంతరం ఇంటికి వెళ్తున్న అంగరాజు చిన్న వెంకన్న ఎండదెబ్బకు తాళలేక కింద పడి మృతి చెందాడు. కాగా నేడు, రేపు, ఎల్లుండి ఎండల తీవ్రత మరింతగా ఉంటుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిన్నారులు, వృద్ధులు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని బాణాపురంలో సోమవారం అధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే అప్పుడు ఇంకెలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. వింగ్ కమాండర్ అభినందన్ విధుల్లో చేరారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్గా తేలడంతో అభినందన్ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు.
ఈ మేరకు జమ్మూ ఎయిర్ బేస్లో ఆయన రిపోర్ట్ చేశారు. ఆయనను చూడగానే అందరూ చుట్టుముట్టి ప్రశంసల జల్లు కురిపించారు. అభినందన్తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. దాదాపు 2 నెలల అనంతరం సహచరులను చూసిన అభినందన్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సహోద్యోగులతో కలిసి ఎయిర్ బేస్లో భారత్ మాతకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. పాకిస్తాన్కు చెందిన F-16 విమానాన్ని కూల్చి పాక్ భూభాగంలో శత్రు సైన్యానికి చిక్కిన భారత్ రహస్యాలను బయటపెట్టని వింగ్ కమాండర్ అభినందన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆయనకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో సక్సెస్ కావడంతో అధికారులు అభినందన్ కు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. परवीन थोड़ा आगे को ओके चलो रोमो फोटोग्राफ मिश्रा जी उल्टा ए बाप ओके ये लास्ट फोटोग्राफ है लास्ट नहीं है सब चलो अबे भाई गरुड़ के ऑफिस में हां भाई जयकारा बोलना है जयकारा बोलना है सबके साथ भारत माता की जय भारत माता की जय भारत माता की जय डीएससी कोर की जय डीएससी कोर की जय वन विंग एयरफोर्स की जय वन विंग एयरफोर्स की जय वन विंग एयरफोर्स की जय ओके अभी मैं आपको बताता हूँ कि मैंने इतने फोटो आपके साथ क्यों खिंचा है। ठीक है, ये सारे फोटोग्राफ्स आपके लिए नहीं है, ये आपके परिवार के लिए। ठीक है, मैं उनसे खुद से नहीं मिल पाया। ठीक है, लेकिन मेरी जो उनके लिए है। ठीक है, तो जब आप उनको ये फोटोज आप दिखाओगे, ठीक है, उनको प्लीज बोलिए कि मेरी तरफ से ऑल द बेस्ट एंड बहुत लोगों की दुआएं थी मेरे ठीक होने के लिए। ठीक है, और उनमें से आपके परिवार वाले भी थे, तो ये सारे फोटोग्राफ्स आपके परिवार के लिए आपके लिए। एक मिनट गरुड़ वाले को दबाओ। चलो थैंक यू वेरी मच, थैंक यू साहब। चल आ जाओ పోలవరం ప్రాజెక్టును సందర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రాసి పెట్టుకో 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం అని మంత్రి దేవినేని ఉమా గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఆ సందర్భంగా జగన్ రాసి పెట్టుకో అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారని ఇప్పుడు అడుగుతున్నా ఎక్కడ రాసి పెట్టుకోవాలని అంబటి ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇది రాచరికం కాదు ప్రజాస్వామ్యం అని అన్నారు. ఈ నెల 23 వరకే చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టగలరని ఆ తర్వాత జీవితాంతం కేబినెట్ను ఏర్పాటు చేయలేరని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని 100కి 100 పాళ్లు టీడీపీ అధికారంలో కోల్పోతుందని జోస్యం చెప్పారు. ఏబి వెంకటేశ్వరరావు గారిని పంపించేస్తే అరే ఎంత గందరగోళం చేసావయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి అనేక సందర్భాల్లో మేము చెప్పాం. ఆయన తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా వేసుకొని ప్రవర్తన చేస్తున్నాడు తప్ప ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పని చేయడం లేదని అనేకమైన ఉదాహరణలతో మేము చెప్పాం. అంతకుముందు కూడా చెప్పాం, మేము కొత్తగా ఆరోపణలు చేసింది కాదు. ఆ సరిచేసే క్రమం చేస్తున్నప్పుడు ఎంత చిందులేశాడో మీ అందరికీ తెలుసు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తించినటువంటి ప్రవర్తించాడు. ఇలా వ్యవస్థల్లోకి తన మనుషుల్ని చొప్పించుకొని వారి చేత పని చేయించుకొని తద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో అనేటువంటి ఒక వ్యామోహంతో కుట్రతో వ్యవహరించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మనవి చేస్తున్నాను. నాకు ఇవాళ పత్రిక చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఏం ప్రశ్నలు అడుగుతారండి వాళ్ళు? ఎలాంటి చిత్రమైన ప్రశ్నలు అడుగుతారండి? ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఏమిటయ్యా అంటే అవి చాలా మరి బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఎప్పుడు ఇలా జరిగి ఉండదు.
దట్టు ఎలక్షన్ సమయంలో అసలు జరిగి ఉండదు. సరే, ప్రభుత్వ పథకాల గురించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లోనో గ్రూప్ 1లోనో అడగొచ్చు, తప్పులేదు. కానీ నందమూరి తారక రామారావు గారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ పార్టీని పెట్టారు అని ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ నిన్న జరుగుతూ ఉంటే ప్రశ్నావళిలో ఈ ప్రశ్న వేస్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరు కొల్లపడకల్ తుమ్మలూరు గ్రామంలో మహేశ్వరం టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి తీగల అనితారెడ్డికి మద్దతుగా మంత్రులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. తుమ్మలూరు గ్రామంలో యాదవులు మంత్రులను గొర్రెపిల్లతో సత్కరించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిపాలించారు, ఏం చేశారు? రాసుకున్నారు, దోచుకున్నారు, దంచుకున్నారు, జైలు నింపుకున్నారు, పారారు. వాళ్ళకు ఓటేస్తే మోరీ లేచినట్టే బీజేపీ బీజేపీ 5 ఎమ్మెల్యే ఉండగా పోయితారు. కానీ ఇప్పుడు ఒక్కడే కలిసి మళ్ళీ ఎందుకు ఓడిపోయారు? మళ్ళీ వాళ్ళు ఏం మొక్క పెట్టుకొని ఓటాడుతారు. ఇక్కడ బీజేపీ, మేము కాంగ్రెస్ అని ఎవరికి ఓటేయొద్దు. ఓటేస్తే కూడా అలాగే కార్తీకాన్ని కూడా అలాగే కార్తీకాన్ని దిగుల కృష్ణారెడ్డి గారికి అన్న మా దగ్గర 2 నిమిషాలు మీరు అందరూ ఓపికతో ఉంటే మా ప్రజలు మీ గురించి ఎంతో ఓపికతో ఉన్నారు. ఆ మహిళా సోదరి వాళ్ళు ఎంతో కష్టపడి మీ గురించి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అలాగే ఎర్రబెల్లి దయాకరణ కూడా 2 నిమిషాలు వచ్చింది. కాబట్టి పంచాయతీరాజ్ మినిస్టర్ మన దయాకరణ అందరూ కొంచెం స్టేజ్ మీద కొంచెం పక్క జరిగితే చెప్తాను. మా ఒక్కరే ఉంటారు. గుంటూరు జిల్లా బాపట్ల పాత బస్టాండ్ ఎస్బీఐ ఏటీఎం పక్కన ఉన్న టీ స్టాల్ నిర్వాహకురాలు కామినేని దేవిపై గుర్తు తెలియని ఆటో డ్రైవర్ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మహిళకు తీవ్ర గాయాల పాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆగంతుకుని కోసం గాలిస్తున్నారు. మీ వారి పేరేంటి? హరిబాబు. టీ స్టాల్ మీదేనా? మీ వారికి చెప్పారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం షార్ట్ సర్క్యూట్తో ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన టెంట్లు, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు పాక్షికంగా దగ్ధమయ్యాయి. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో ఇవాళ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్లోని సిసిడి విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతో విలువైన ఉక్కు ద్రవం పెద్ద మొత్తంలో నేలపాలైంది. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. లాడిల్ గేట్ బ్రేక్ పడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామంలో ఒక రైతుకు చెందిన మేకకు విచిత్రమైన రూపంతో ఒక మేకపిల్ల పుట్టింది. ఈ వింత ఆకారం మేకను చూడడానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం 30 ఏళ్ళ నుండి మేకలు కాస్తాము. ఈ 70 మేకలు ఈ రోజు మధ్యాహ్నం పుట్టింది. ఒకటే కంట్లోనే 2 గుడ్లు ఉండవి. మూతి మన కోతి మాదిరి ఉంది. మనది తిక్కల మనది ఎలా వస్తుంది అంటే కదా ఎట్ట పుట్టేది ఇంకా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. మనవరాలి పుట్టు వెంట్రుకలు స్వామివారికి సమర్పించే నిమిత్తం తిరుమల చేరుకున్న ఆయన ఉదయం నైవేద్య విరామ సమయంలో కుమార్తె, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మాజీ సీఎం కిరణ్ కుమార్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో పండితులు వేద ఆశీర్వచనీయం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజ్ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. చందన స్వామి నిజరూప దర్శన శుభగడియలు రానే వచ్చేశాయి. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి నిజరూప దర్శనం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజరూప దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లను సిద్ధం చేశారు. ఇప్పటికే వేలాదిగా భక్తులు సింహగిరికి చేరుకుంటున్నారు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సింహాద్రి అప్పన స్వామి సన్నిధి నిజరూప దర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముస్తాబైంది. వరాహ నరసింహావతారాల కలయికలో శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలసిన మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న సింహగిరిపై ఏడాదిలో 364 రోజులు సుగంధ పరిమళ చందన పూతలో దర్శనమిచ్చే స్వామి ఒక్కరోజు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. వైశాఖ శుద్ధి తదియనాడు మాత్రమే భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. అదే స్వామివారి చందన యాత్రగా, చందనోత్సవంగా ప్రసిద్ధికెక్కింది.
సింహగిరిపై 7న జరిగే నిజరూప దర్శనానికి లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు సిద్ధం చేశారు. వేసవి నీటి కష్టాలపై దృష్టి సారిస్తున్నారు. చలవ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ఆలయ వర్గాలు పనిచేస్తున్నాయి. గతంలో కంటే మరింత పటిష్టంగా భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే సింహాచలం పరిసర ప్రాంతాల్లోని ప్రత్యేక భద్రతా చర్యలను కూడా ప్రతిష్టం చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. చందనోత్సవంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు మొత్తం అధికారులతో కలిపి సుమారు 1600 మంది పోలీసులు విధులు నిర్వహించేలా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ధర్మకర్త తొలి దర్శనం అనంతరం సాధారణ భక్తులకు తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు. వీఐపీలకు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కల్పించేలా ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది పాటు చందనంతో ఉండే అప్పన్న స్వామిని నిజరూప దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఇప్పటికే సింహగిరిపై సందడి వాతావరణం నెలకొంది. విశాఖ సాగర తీరానికి ఐపీఎల్ సందడి వచ్చేసింది. 8-10 తేదీల్లో జరిగేటి T20 మ్యాచ్ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యాచ్లో సత్తా చాటేందుకు ఆటగాళ్లు విశాఖకు చేరుకుంటున్నారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న సన్ రైజర్స్ టీంకు క్రికెట్ క్రీడాభిమానులు ఘనస్వాగతం పలికారు. T20 మ్యాచ్కు విశాఖ వేదిక కావడంతో క్రీడాభిమానులు మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్కి మధ్య మ్యాచ్ జరగనుంది. పైకి ఎక్కే పైన తీసుకోవచ్చు కదా, ఈజీగా పైన యాంగిల్ అవుతుంది కదా. సార్ మరేనా ఆటో పాటు వెళ్ళిపోతున్నాం, అటు పక్కన హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభలో వంశీ ఆర్ట్ థియేటర్ వారి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత హాస్యరస సార్వభౌమ హాస్య బ్రహ్మ డాక్టర్ శంకర నారాయణ రచించిన సోదర సోదరీమణులార గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి కెవి రమణతో పాటు ప్రముఖ కవి, రచయిత తనికెళ్ల భరణితో పాటు పలువురు ప్రముఖులు హాజరైనారు. కేవీ రమణ గారు తీరుస్తున్నారు. మాకు ప్రధాన సలహాదారు కేవీ రమణ గారు ఆయన వేసిన ప్లాను, ఆయన వేసిన కార్యక్రమాల సరళిని బట్టి మేము చేస్తూ ఉంటాం. అయితే వృద్ధులకి, వృద్ధ కళాకారులకి సాయం చేయాలని మేము చాలాసార్లు అనుకున్నాం, చేస్తూ ఉంటాం. ప్రతి నెల కూడా కిందెనమెట్ల జానపద కళాకారులకి రమణాచార్య గారి ఆదేశం ప్రకారం 1000 రూపాయలు ఇస్తూ ఉంటాం. ప్రతి నెల కూడా ఎన్ని నెలలు అయింది, ఎన్ని నెలలు అయింది? 14 నెలల నుంచి 1000 రూపాయలు. 1000 రూపాయలు గొప్ప డబ్బు మనం కాదు, కానీ అతను గొప్ప డబ్బు, చాలా గొప్ప డబ్బు. ఎవరన్నా మీలో ఉన్నవాడు ఎవరైనా ఇస్తే కూడా అతనికి ఇవ్వచ్చు, మనకి ఏమీ కాకుండా. బయటకు పెట్టిన తర్వాత ఇవ్వచ్చు, ఇక్కడ స్టేజ్ మీద కాదు. భరణి గారు నక్షత్ర నటులుగా జీవితం ప్రారంభించి, నక్షత్ర రచయితగా ప్రారంభించి సినిమా నటుడుగా ఎదిగి దర్శకుడుగా ఎదిగినటువంటి భరణి గారు ఈ నెల 1000 రూపాయలని ఆయన చేతుల మీదుగా కింద పెట్టలేదు. ఈయన గురించి పాఠం టెక్స్ట్ బుక్లో 6వ క్లాస్ కదా, 8వ తరగతి టెక్స్ట్ బుక్లో ఈయన గురించి పాఠం కూడా 8వ తరగతి విద్యార్థులు చదువుకుంటుంటారు. అలాంటి కిందపెట్ల జానపద కళాకారుల్ని
భరణి గారు శాలువాతో సత్కరించి గ్రంథాన్ని వంశీ సంస్థ ప్రచురించింది. దీనికి 100 రూపాయలు అనుకుంటాను కదా నిర్ణయించారు. ఈ గ్రంథం కొంటే వచ్చినటువంటి ప్రతి 100 రూపాయలని వంశీ సంస్థ నిర్వహించే వికలాంగుల సంస్థకు అది అందించడం జరుగుతుంది. ఇది కార్యక్రమం కోసం. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి, సరే ఆయన గురించి పరిచయం చేయడం అంటే పలుకులు చెప్పడం అంటే అది సూర్యుడు చూపించడం లాంటిది. తనికెళ్ల భరణి గారు శుభాకాంక్ష సందేశం. సభాయన ఇక్కడ నిలబడితే ఏమిటంటే కాళ్ళు చేతులు వడికినా తెలియదు. సభాయనమ్మ, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అందులో నా సోదరులు ఉన్నారు, వయసులో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మేధస్సులో అంతా పెద్దవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ హాల్లోకి రాగా కడుపు నిండినది, ఎందుకంటే హాలు నిండినది, అందువల్ల మనస్సు నిండినది. చాలా జనరల్గా ఎప్పుడైనా ఇలా త్యాగరాయగాన సభకి 6-7 ఈ ప్రాంతాల్లో వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ 8 మంది, ఇక్కడ మన రచయిత తాలూకా ఫ్యామిలీ, ఇది తప్ప జనం పరిపూర్ణంగా ఉండడం ఆ వంశీ సంస్థ. మరి ఆ వంశీ బ్రాండ్ అలాంటిదేమో నాకు తెలియదు, వండర్ఫుల్, అలా ఉండాలి. రెండోది, నేను ఈ ఫోటోలు పెట్టిన తర్వాత రాలేదు, కళకళలాడుతూ మన జాతీయ నేతలు, ముఖ్యంగా రసహృదయాది నేతలు, రచయితలు, కవులు, గాయకులు, మహానుభావులు 3 మంది ఉన్నారు. మూడోది మా రాయలవారు డాక్టర్ రమణ గారు నాకు సాక్షాత్ కృష్ణదేవరాయలు అనిపిస్తారు. గెటప్ అది జరుగుతుంది కూడా, ఎందుకంటే ఎక్కడ ఏ సభ ఇన్ని చాలామంది తెలుగు చచ్చిపోతుంది లేదా అనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాకు గత దశాబ్దంలో జరిగినన్ని అవధానాలు, సాహితీ సమావేశాలు, సభలు నాకు తెలిసి తెలుగు పుట్టాకప్పుడు జరగలేదు. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే వేలాది మంది, నాకు తెలిసి ఈవెన్ మొన్న జస్ట్ లాస్ట్ మంత్ నేను జపాన్ తెలుగు సమాఖ్య జపాన్కి వెళ్ళొచ్చా, అక్కడ 500 మంది తెలుగు వాళ్ళు. అంటే మన వాళ్ళ విస్తృతి ఎలా వెళ్ళిపోతుందంటే నిజంగా గర్వించదగ్గ విషయం చేత తెలుగు మనం చచ్చినా తెలుగు చావు, అంత గ్యారెంటీ. అంచేత ఒక భాష తనకు కావలసిన మెరుగుల్ని దిద్దుకుంటూ, ఇందాక అమ్మాయి పాడింది పాట, అదిగో 1,00,000 సార్లు విన్నాం మనం. కానీ ఈసారి ఆవిడ వేసిన స్వర సంచారం చేసిన మధ్యలో ఆ విధానం వండర్ఫుల్, కొత్తగా ఉంది. ఎస్, యూత్ నీట్. అదే పాత చింతకాయ పచ్చడిలో కొంచెం ఇంగువ వేసింది ఆవిడంతే, ఇవాళ దానికి టేస్ట్ పెరిగింది. అలాగా భవిష్యత్ తరానికి మన సంప్రదాయం, మన సంస్కృతి, మన భాష లేదా మన సాహిత్యం తెలియాలంటే ఎస్, ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయాలి. అలాంటి ప్రయోగశీలి మా శంకర్ నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి ప్రారంభమైన రంజాన్ ఉపవాస మాసం, మసీదుల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. మూడు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, పోటీకి సిద్ధమవుతున్న పలువురు ఆశావాహులు. రాష్ట్రంలో అంతకంతకు పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు, వడదెబ్బలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 మృతి.
శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనానికి బారులు తీరిన జనం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.